స్ఫటికలింగం అనేసి గుర్తొచ్చింది గురుగారు. మీరొక స్ఫటికలింగం తోటి ఒక దేవాలయాన్ని నిర్మించారు అనేసి అన్నారు. హ్మ్. సో, దాని ప్రత్యేకత ఏంటి చెప్తారా? అది ఎక్కడుంది? అది మొయినాబాద్ మండలంలో ఏద్బారపల్లి గ్రామంలో నిర్మించామండి. హ్మ్. మొట్టమొదటి స్ఫటికలింగ పంచాయతన దేవాలయం తెలంగాణలో అయితే అదే దేవాలయం. హ్మ్. మా స్ఫటికలింగంలో ఉన్న తేడా ఏంటి అంటే దాన్ని ఆ స్ఫటికంలోనే మరకతంతో కూడి ఉన్నది. హ్మ్. అంటే దాన్నే ఇంగ్లీష్‌లో గ్రీన్ ఫాంటమ్ అని చెప్తుంటారు. హ్మ్. అతి రేర్ క్వాలిటీ అనమాట అది. హ్మ్. చాలా ప్రయత్నిస్తే దొరికింది. హ్మ్. ఆహ్, మా గురువు, మా మిత్రులు, మేము ఇంకొకళ్ళం కలిసి హ్మ్. దీన్ని నిర్మించడం జరిగింది. హ్మ్. శివ పంచాయతనం అనమాట. హ్మ్. శివ పంచాయతనము. ఎక్కువగా మేమేంటంటే దేవి ఆరాధన ఇవన్నీ చేస్తూ ఉంటాం. ప్రతి దసరాలకి ఇవన్నీ గూడా చేస్తూ ఉంటాం. హ్మ్. అలా అమ్మవారి అనుగ్రహంతోటి స్వామివారు దొరకడం, హ్మ్. ప్రతిష్ఠించడం జరిగింది. ఏద్బారపల్లి గ్రామంలో హ్మ్. నిర్మించాం. ప్రతి స్ఫటికలింగము ఒరిజినల్‌దేనా? దాంట్లో గూడా ఏమైనా డూప్లికేట్స్ ఏమైనా ఉంటాయా? మార్కెట్‌లో 100కి 90 పాళ్ళు హ్మ్. ఫేకే ఉన్నాయండి. హ్మ్. మాకు అంటే దీని మీద అవగాహన రావడానికి చాలా సమయం పట్టింది. హ్మ్. చాలా దాని మీద రీసెర్చ్ చేసే మేము తీసుకోవడం జరిగింది. హ్మ్. చూడ్డానికి అలా ఉంటుంది స్ఫటికం. హ్మ్. దేవుడి దగ్గరగా వెళ్లి పట్టుకుంటే ఏ సీజన్ అయినా గూడా అది చలువ రాతి అంటే చాలా చల్లగా ఉంటుంది. హ్మ్. కానీ దాని తత్వం వేడి. హ్మ్. దూరంగా చూసినప్పుడు మీకు ఇప్పుడు కొత్తగా వీళ్ళేం చేస్తున్నారు, ఇప్పుడు చాలా దేవాలయాల్లో పెట్టారు. అందరూ స్ఫటికం అని చెప్పుకుంటున్నారు గానీ, హ్మ్. స్ఫటికాన్ని కొనేటువంటి శక్తి చాలా తక్కువ మందికుంది. ఆ తక్కువ మంది దగ్గరే ఉంది. హ్మ్. అది. అది మాత్రం నేను కొనాలన్నా చెప్పగలను. కూడా దొరకవు. నేచురల్ స్టోన్ అండి. హ్మ్. ఇప్పుడు ఆహ్, సహజంగా వచ్చేటి నీటి సెలయేరు పారుతూ ఉన్న గడ్డ కట్టింది మనం తీసుకుంటాం. మనం హ్మ్. చూపించేంత పెద్ద పెద్దవి రావు. హ్మ్. కష్టం అది. హ్మ్. హ్మ్. చిన్న ప్రమాణంలో ఉంటాయి. ఎక్కడో అరుదుగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు కొన్ని చోట్ల నేను చూసాను. వాళ్ళు 3 ఫీట్లు ఉంది అని. హ్మ్. అది అది అలా ఉండదు. హ్మ్. హ్మ్. తెరలుగా ఉంటుంది. అంటే పెన్సిల్ మనము హీలింగ్ ప్రాసెస్‌లో వాడుతూ ఉంటారు. పెన్సిల్ కింద క్రిస్టల్ పెన్సిల్స్ ఉంటాయి. హ్మ్. అలాగా ఎన్ నంబర్ ఆఫ్ పెన్సిల్స్ కలిస్తే ఒకటి స్ఫటికం అవుతుంది. హ్మ్. ఓకే. అది. అలాగే గురుగారు ఏదైనా దేవుడిని మనం పూజించేటప్పుడు మంత్రోచ్చరణ కంపల్సరీనా? ఎందుకంటే మన పూర్వీకుల్లో అయితే ఒకప్పుడు మంత్రాలను ఉచ్చరించడం నేర్చుకునేవాళ్ళు. అదొక భాగంగా ఉండేది. కానీ ఇప్పటి జనరేషన్‌లో చూసుకుంటే చాలా మందికి ఈ మంత్రాలనేటివి రావు. సాధారణంగా పూజలు చేసుకోవచ్చా? లేకంటే కంపల్సరీ మంత్రాన్ని ఉచ్చరించాలా? మంత్రం ఉచ్చారించడము అంటే మంత్రానికి మూలమంతా గూడా సంస్కృతం. హ్మ్. సంస్కృత భాషలో మంత్రం ఉండేది. అవును. అంటే అవును. మంత్రం ఇన్ ది సెన్స్ నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఒక ధ్యాన శ్లోకం చదవండి అంటారు. ఆ హ్మ్. శ్లోకంలో ఏముంటుంది? ఆ భగవంతుడు ఎలా ఉంటాడో ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆయన డిస్క్రిప్షనే శ్లోకం. హ్మ్. మంత్రోచ్చారణ చేయకుండా గూడా చేయొచ్చు. దాన్నే మానసిక పూజ అంటారు. హ్మ్. మానసిక పూజ చేసుకోవచ్చు. హ్మ్. కానీ నీ మనస్సు ఎంతగా ఉంటుంది. భగవంతుడు చాలా పరీక్షలు పెట్టాడు. హ్మ్. ఆయన కొండ మీద ఉంటే జనాలందరూ కొండ మీదకి వెళ్లారు. ఆయన పాతాళానికి వెళ్తే పాతాళానికి వెళ్లారు. నీళ్ళ లోపల ఉంటే నీళ్ళలోకెళ్లారు. హ్మ్. ఎక్కడున్నా వీళ్ళొస్తున్నారని జెప్పి భగవంతుడు మనిషి యొక్క మనస్సులో ఉన్నాడు. హ్మ్. నువ్వు ఏదైనా జయించగలవు ప్రపంచంలో. కానీ నీ మనస్సును మాత్రం నువ్వు జయించలేవు. హ్మ్. హ్మ్. అందుకనే భగవంతుడిని చేసేటప్పుడు అంటే మీరు మెడిటేషన్‌లో కొంతమంది నిరాకార స్వరూపాన్ని చేస్తూ ఉంటారు. హ్మ్. కొంతమంది ఆకారం ఏదైనా ఒక మంత్రమో ఏదో ఒకటి ఇస్తాం. ఎందుకు అంటే చపల చిత్తం ఉండకుండా హ్మ్. ఏకాగ్రతగా ఉండడానికి కోసం మాత్రమే మంత్రం ఉపయోగపడుతుంది. హ్మ్. దారులు ఎన్ని ఉన్నప్పటికీ ఇప్పుడు మనకి కొన్ని మతాల వాళ్ళు ఒకటే దేవుడు అంటారు. హ్మ్. మనకి వెన్ని మంది ఉన్నారు. అవును. ముక్కోటి దేవతలను మనం పూజిస్తాం. అవును. చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, రాయిని పూజిస్తాం, రప్పని పూజిస్తాం. ప్రతి దాంట్లో దైవత్వం మనం చూస్తాం. హ్మ్. అంటే ఏంటి? నీ చుట్టూ ఉన్నవి ప్రతి ఒక్కటి దైవ సమానము. వాటిల్ని దైవంతో సమానంగా చూడండి అనేది మన పూర్వీకులు మనకి నేర్పిన విజ్ఞానం. హ్మ్. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను. మీ కోరికను బట్టి దేవుడు అంటే ఒక్కొక్క సంహారం చేయడం కోసం ఒక్కొక్క అవతారంలో స్వామివారు బయటకొచ్చారు. హ్మ్. అమ్మవారు బయటకొచ్చారు. హ్మ్. అంటే దుష్ట సంహారం కోసం రూపం పొందారు. మనం హ్మ్. వాళ్ళని భగవంతుడిని చేసాం. ఇప్పుడు రాములు వారే ఉన్నారు ఉదాహరణకి. హ్మ్. మీరు రాములు వారు మానవ జన్మలోనే తల్లి గర్భం నుంచే వచ్చారు. మనం ఆయన్ని దేవుడిని ఎందుకు చేసాం? హ్మ్. దేనికి చేసాం? ఆయన ఒక వ్యక్తిత్వానికి. అంటే తమిళనాడు ఎళ్తే ఇప్పుడు గూడా ఆ సాంప్రదాయం ఉంది. వాళ్ళు దేవునికి గుళ్ళు కడుతుంటారు. అమ్మవారికి గుళ్ళు కడుతుంటారు. అవును. ఏ? ఆరాధన. మనకిష్టమైంది మనం అలా ఆరాధిస్తున్నాం స్వామివారిని. అంతేగాని వాళ్ళు ఏ రోజు వాళ్ళు చేయమని చెప్పలేదు. హ్మ్. హ్మ్. ఎక్కడ గూడా లేదు. ఏంటంటే వారి యొక్క తత్వము, వారి యొక్క గుణగణాల్ని అంటే మంచి గుణం ఉంటే దేవుడితో సమానం మంచి వాళ్ళు దేవుడితో సమానం అని హ్మ్. ఎందుకంటాం? హ్మ్. గుణాన్ని బట్టి. హ్మ్. గుణానికి సంబంధించింది. హ్మ్.
కాబట్టి తప్పులేదు, చేయొచ్చు, ఉమ్. ఇబ్బంది ఏం లేదు. అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఇంటి దేవుడు అనేసి అంటూ ఉంటారు. ఆ ఇంటి దేవుడిని మర్చిపోవడం వల్ల ఆయనని మనం నిత్యం పూజించకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు జీవితంలో చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి అంటూ ఉంటారు. అది నిజమేనా? నిజంగా ఇంటి దేవుడిని పూజించకపోవడం లేకంటే నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా నిజమే కదా, ప్రాబ్లమ్స్ వస్తాయా? నిజమే, అంటే ఒక ఖచ్చితంగా, దేవుడు నిజంగానే ఖచ్చితంగా. అంత కక్షగా కక్ష కట్టే విధంగా కట్టడము, ఉంటాడా? దేవుడు ఎప్పుడూ కక్ష కట్టడు. హ్మ్. పాఠం నేర్పుదాం అనుకుంటాడు. ఓకే. మనం పాఠం నేర్చుకోలేదు, గుణపాఠం నేర్పుతాడు. హ్మ్. దేవుడు ఎప్పుడూ గూడా ఏ వ్యవస్థలో మీరు ఏ కథ చూడండి, ఏ వ్రతంలో వినండి, దేవుడికి కోపం వచ్చింది, పలానా శిక్ష ఇది హ్మ్. చేశాడని హ్మ్. ఉంటది. హ్మ్. శిక్షించడం ఒక వరకే. హ్మ్. దండన ఎక్కువ ఉండదు. హ్మ్. ఇంటి దేవుడు ఎందుకు పెట్టి ఉన్నారు? ఇంటి దేవుడిని పెట్టింది మీరు గాదు, మీ పూర్వీకులు. కొన్ని హ్మ్. యాన్సిస్టర్స్ అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళొస్తుంది. హ్మ్. ఎందుకొస్తుంది? వారికి ఆ అనుగ్రహం ఉంది ఆ దేవుడిని చేయడం వల్ల. ఇప్పుడు మీ ఇంట్లో మీరున్నారు. హ్మ్. నేను మీకు కార్డ్ ఇద్దాం అనుకున్నాను. ఎవరికివ్వాలి నేను కార్డ్? ఇంటి పెద్దకి. ఆయన పేరు రాయాలి కదా! హ్మ్. హ్మ్. అది లేకుండా మనం చేసుకుంటే ఏమవుతుంది? హ్మ్. ఎప్పుడైతే నీకంటే ఇప్పుడు నేను ఇందాక మీరు చేసే ముందు నేను శ్రీ గురుభ్యో నమః అనుకున్నా. హ్మ్. అంటే మా గురువుగారికి నేను ఈ కార్యక్రమం చేస్తున్నానని తెలీదు. ఆయనకి చెప్పకపోయినా ఏం హ్మ్. గాదు. హ్మ్. కానీ నేను వారికి ఎందుకు ఇవ్వడం? ఎప్పుడైతే నేను గురువుని తలుచుకుంటానో గురు పరంపర నాకుంటుంది. హ్మ్. మీరెప్పుడైతే మీ కులదైవాన్ని తలుచుకుంటారో ఆ పరంపర మీకు అనుగ్రహంకి రెడీగా ఉంటుంది. హ్మ్. దేవతలందరూ ఎక్కడున్నారని చెప్పుకుంటున్నాం మనం? ఊర్ధ్వ లోకాల్లో ఉన్నారని చెప్పుకుంటున్నాం. హ్మ్. ఫిజికల్ ఫార్మ్ లేదు వాళ్ళకి. హ్మ్. మరి వాళ్ళెలా ఉంటారు? మీరెప్పుడైతే స్మరణ మాత్రేన మీరు ఒక్కసారి వాళ్ళని స్మరించుకుంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నించుంటారు. ఆ బ్లెస్సింగ్‌ని మనం మిస్ అయిపోతున్నాం గదా! ₹1,00,00,000 ఇచ్చినా ఆ బ్లెస్సింగ్ రాదు గదా! అందుకే ప్రతిదానికి ఇప్పటికి గూడా మన హరివేణి కుండలు ఇంట్లో పెళ్ళిళ్ళైతే హరివేణి కుండలని పెడుతూ ఉంటారు. అవును. ఇవన్నీ చేసేదేంటంటే పూర్వం విగ్రహారాధన ఉండేది గాదు. తినడానికే తిండి ఉండేది గాదు. ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి తెచ్చేవారు? హ్మ్. హ్మ్. అక్కడి దాకా ఎందుకు మన నాగార్జున సాగర్ వచ్చే వరకు కృష్ణా డిస్ట్రిక్ట్‌లో సగం మందికి పంటలు లేదు. అవును. ఇప్పటికీ సింగిల్ పుస్తనే ఉంటుంది వాళ్ళకి. హ్మ్. ఒక పుస్తతోనే ఉంటుంది. తరలు పెళ్లి చేసేవాళ్ళు. అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు డబ్బులున్నా గూడా అదే సాంప్రదాయం అయింది. అంటే మన ప్రాంతీయాచారం అయిపోయింది. హ్మ్. హ్మ్. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ మన పూర్వీకులు ఏదైతే చేశారో ప్రతి ఒక్కదానికి ఒక కారణం ఉంది. హ్మ్. కారణం కోసం మాత్రమే వారు ఏదైనా పెట్టింది. ఇప్పుడు మీ అవును. ఆరాధన చేయండి అంటే మనకు ఏదైనా ఒక ఇబ్బంది ఉంది. అది తొలగిపోవడానికి ఆ తత్వాన్ని మనని అనుసంధానం చేశారు. హ్మ్. కాబట్టి అది చేసుకుంటే మనకు ఆ ఇబ్బందులుండవు.